కొరకై ఈ రాత్రి కాల సమయంలో మనం ధ్యానిస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము వీలైతే కొంత ముందుకు జరుపుకొని కూర్చోండి. ఎవరైనా బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కూడా వచ్చి లోను కూర్చోవడానికి వారు కూడా ఎవరైనా ఉన్నట్లయితే లోనికి వచ్చి కూర్చోండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం పది నుంచి 17 వరకు 18 వరకు మార్చి చదువుతాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్రానమును దేవుని వాక్యమును ఆత్మకత్వమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రభు మనము బైబిల్ పఠనం కొరకై ఎఫెసీ పత్రికలోని విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యమైనది మరి ఎఫెసీ సంఘం ఏ రీతిగా ఏర్పడింది, అక్కడున్న పరిస్థితులు ఏమి, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో నుండి కొన్ని చరిత్రలను ఆధారం చేసుకొని గత వారం చూస్తూ వచ్చినాం. చెరసాల నుండి రాయబడిన ఈ పత్రికలో మొదటి 3 అధ్యాయాలు క్రైస్తవ సిద్ధాంత ప్రకారమైన జీవితమును గురించి రాస్తూ వచ్చాడు. 4 నుంచి క్రైస్తవుల యొక్క నడవడిక అంటే ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో ఆ సంగతిని తెలియపరుస్తూ మిగిలిన 3 అధ్యాయాలను పౌలు ఎఫెసీ సంఘసులు రాస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆ దినాలు ఎలా ఉందంటే 5:15 అంటాడు ఎఫెసీ పత్రిక 5:15లో దినములు చెడ్డవి అని. కాబట్టి దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రస్తుత దినాల్లో కూడా దినాలు చెడ్డవి. ఎందుకంటే నోవాహు దినాలలో ఉన్నట్టుగా ఈ దినాల్లో ఉన్నాయి. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? దేవుడు భూలోకమును చూసినప్పుడు ఎట్లున్నాయంటే అవి చెడిపోయి ఉన్నాయి. అంతేకాకుండా మానవులు తమ మార్గంలో ఏం చేసుకున్నారంట? చెరిపేసుకున్నారు. తమకు ఇష్టమైన జీవితం మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. మరి ఇక్కడ మనం చదువుతున్న భాగంలో సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనేటువంటి అంశం మీద ధ్యానిస్తున్నాం. అది దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం ధరించుకోవాలన్నప్పుడు ఎందుకు ధరించుకోవాలి అనే విషయాలను పోయిన వారంలో మనం చూస్తూ వచ్చినాం. ఎందుకు ధరించాలంటే ఇక్కడ 11వ వచనం రాయబడింది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. అపవాది తంత్రములు వాడు ఏమంటే వాడు అబద్ధికుడు, మోసగాడు. అంతేకాకుండా ఎలాంటి వాడంటే వెలుగుదూత అని కూడా రాయబడింది. తంత్రగొట్టు ఆయా తంత్రములు కల్పించి దేవుని ప్రజలను
దేవుని నుండి దూరమగునట్లుగా చేసేది ఆపద్దినం. ఆపద్దినం అంటే అర్థం ఏమంటే దేవుడు లేకుండగా జీవించేది, లేదా దేవునికి దూరమైపోయి నడుచుకునేది. అది ఆపద్దినం. ఎప్పుడైతే దేవుడు లేకుండా మనం జీవిస్తూ వస్తామో, దేవునికి దూరంగా మనం జీవిస్తూ వస్తామో, అప్పుడు అది మనకు ఆపద్దినము. ఎందుకంటే 1 పేతురు 5:8 ప్రకారం మీ విరోధైన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరు మృంగుదునా అని తిరుగుచున్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో అనేకులను వాడు పట్టి లాగి వాని యొక్క క్రియలు కొనసాగిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టి యోబుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. అలాంటి వానినే సాతానుడు వదిలిపెట్టని సమయంలో మన గురించి ఆ మాటల్లో ఒకటైనా కూడా మరి ఉందో లేదో పరీక్షించుకుంటే ఇంకా మనమని ఎంత వాని దృష్టిలో మనం ఎంత. కాబట్టి తంత్రములు, సాతాను తంత్రములు మనం ఎరగని వారము కాము. ఏదో రకంగా వాడు మన ఇంటిలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘములో కావచ్చు, శరీర బలహీనలో కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా సాతానుడు వారి క్రియలను కొనసాగిస్తూ వస్తాడు. కాబట్టి అలాంటప్పుడు మనం ఈ సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచమును మనము నిర్లక్ష్య పెట్టకూడదు. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక క్రికెట్ ఆడేవాడు అన్ని కవచాలు కొన్ని ధరించుకుంటాడు, సేఫ్ సైడ్ అన్నీ. ఒక యుద్ధానికి పోయినప్పుడు కూడా సైనికుడు అన్నీ కూడా ధరించుకుంటాడు. కారణం ఏమంటే తనకు ఆపద్దినములో అపాయం కలగకూడనట్లుగా తను తాను కాపాడుకోవడానికి అవన్నీ ధరించుకుంటాడు. ఒకవేళ ఆ సర్వాంగ కవచమును సంపూర్ణంగా ధరించుకోవాలి, సగం సగం కాదు. సగం అంటే పైకి భక్తి కలిగినట్లుండి దేవుని శక్తిని లేకుండగా. ఇంకొక మాటలు చెప్పాలంటే వేషధారణతో కూడిన జీవితము ఉండకూడదు. సులభంగా శత్రువైన సాతానుడు నీ మీద వాడు దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా ప్రభుని ఎరిగిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే దేవుని ఎరిగిన తర్వాత అన్నీ మేలే జరుగుతాయి, అపాయం రాదు, కీడు రాదు, అన్నీ ఆశీర్వాదాలే, అన్నీ మేలే అని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యంలో ఆ రీతిగా లేదు. ప్రభు స్వయాన తన శిష్యులకు చెప్పబడిన మాటలో ఒక మాట చదవండి. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకున్నాడు. ఏమన్నాడు ప్రభు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరేం చేయాలా? ధైర్యం తెచ్చుకోండి. అందుకే ఒక కొటేషన్ కూడా ఉంది ఇంగ్లీష్లో, లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. అంటే జీవితం ఒక పూల పానుపు కాదు. అంటే పానుపు అంటే పడక. జీవితం అనేది ఒక పూల మీద పండుకున్నటువంటి సుఖవంతమైనటువంటి జీవితము కాదు. క్రైస్తవ జీవితమే పోరాటంతో కూడినది, శ్రమలతో కూడుకున్నది. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్పినప్పుడు ఇరుకు మార్గంలో ప్రవేశించువారు కొందరే. ఇది ఇరుకు మార్గం. దేవుని మార్గం ఒక ఇరుకు మార్గం. విశాల మార్గంలో ఏమి ఉండదు, అడ్డదిడ్డంగా పోవచ్చు. అయితే ఉదాహరణకి ఓ ఉద్యోగానికి పోయేవాడు క్రమశిక్షణతో వాడు తగిన సమయానికి దానికి సంబంధించిన పని నిమిత్తం వెళుతూ వస్తాడు. అదొక ఇరుకు మార్గం. కారణం అంటే ఆ ఇరుకు మార్గంలో తను వెళ్ళినప్పుడే, ఆ క్రమశిక్షణ గుండా అతడు పోయినప్పుడే
ఆ పద్ధతిలో తను నడుచుకున్నప్పుడే అతడు తన ఉద్యోగ జీవితంలో మంచి ఒక స్థానంలోను తన జీతాన్ని పొందుతూ వస్తాడు, సౌఖ్యం అనుభవిస్తూ వస్తాడు, కుటుంబం పోషించబడుతుంది, అన్ని విషయాల్లో సహాయకరంగా ఉంటాడు. స్కూల్కి వెళ్ళేవాడు కూడా వానికి ఒక ఇరుకు మార్గం. ఉదయం లేవాలి, చదువుకోవాలి, తర్వాత స్కూలు కాలేజీకి వెళ్ళాలి, చెప్పినవన్నీ రాసుకోవాలి, తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్యూషన్లు వెళ్ళాలి, మళ్ళీ రాసుకోవాలి, చదువుకోవాలి, మళ్ళీ పరీక్షలు రాయాలి. ఇదంతా ఒక ఇరుకు మార్గం. ఈ మార్గం అంతా ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. అంతేకాకుండా చదువు లేకుండాగానో ఒక పని లేకుండా వ్యక్తి బజారులో ఎట్లుంటారంటే అల్లరి చిల్లరగా తిరుగుతారు. చివరికి వారి జీవితం కష్టాల పాలవుతుంది. ఒకవేళ తనకు అవసరమైనప్పుడు కొంత డబ్బులు అవసరమైందనుకో ఎవరు ఇవ్వరు, అనారోగ్యానికి గురైనప్పుడు ఎవరు పట్టించుకోరు, లేదా తన పోషణ కొరక ఏదైనా ప్రయాసపడినా ఏ దినం కాదనం కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు 25 ఏళ్ళు కష్టపడితే తర్వాత 60 ఏళ్ళు సుఖంగా బ్రతుకుతాడు. రెండోది తన ఇంటి వారికి కూడా సుఖమును అనుకో. ఇక 25 ఏళ్ళు చదువు. ఈ 25 ఏళ్ళు బాగా కష్టపడి చదివి ప్రయోజకులైతే 60 ఏళ్ళ వరకు హాయిగా ఉంటాడు. తర్వాత కూడా తన జీవితం కొంతవరకు మేలుకరంగా ఉంటుంది. ఎవరి మీద ఆధారపడాల్సిన జీవితం అతనికి ఉండదు. అంతేకాకుండా ఆ మిగిలిన జీవితంలో కూడా తన సంపాదనలో తన కుటుంబం వారికి కూడా అన్ని రకాల సౌకర్యాన్ని చేయడానికి వీలవుతుంది. ఈ ఇరుకు మార్గం, ఈ కష్టము, ఈ చదువు, ఈ పని ఎందుకు లేని విశాల మార్గంలో తిరిగే వాళ్ళు ఎట్లుంటారంటే జీవితం రాను రాను ఇరుకు అయిపోతుంది. అందుకే చాలామంది ఏమైపోతారంటే విశాల మార్గంలో వెళ్ళి వెళ్ళి జీవితం అంతా ఇరుకు అయిపోయి కష్టాలు బాధలు తట్టుకోలేక వాళ్ళ జీవితాన్ని ఏమైపోతారంటే ముగించుకుంటారు. అందుకే యోబు ఒక మాట అంటాడు, చదివితే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నరుల జీవితము యుద్ధ భూమి వంటిది కాదా అని. నరుల జీవితము యుద్ధ భూమి వంటిది కాదు. ఒక యుద్ధ భూమిలో ఎలాగో పోరాడాలో, ఏ రీతిగా అనేకమైన విషయాల్లో ప్రయాసపడాలో మానవ జీవితం కూడా అంతే. చదువుకునే టైంలో చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం కొరకు మళ్ళీ ప్రయాసపడాలి, ఉద్యోగం చేసినప్పుడు కష్టపడి ఉద్యోగం చేయాలి, ఉద్యోగం రాగానే పెళ్ళి చేయాలి, పెళ్ళి అయిన తర్వాత భార్య పిల్లలను కుటుంబాన్ని పోషించాలి, మళ్ళీ వాళ్ళు అయిన తర్వాత వాళ్ళను కూడా అది ఇది దాని కొరకు దీని కొరకే కష్టపడి ప్రయాసపడాలి. తర్వాత వాళ్ళు సెట్ అయిన తర్వాత కూడా వృద్ధాప్యంలో వచ్చే రోగాలు, బలహీనతలు, సమస్యలు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా, అంటే కుమారులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, కూతుర్లు కావచ్చు, అల్లులు కావచ్చు, మనవలు కావచ్చు, మనలు, ఇవన్నీ మానవ జీవితం ముగింపు వరకు ఎలా ఉంటుందంటే పోరాటమే, యుద్ధమే. అందుకే యోబు ఆ మాట అన్నాడు. చాలామంది అంటుంటారు ఏదో వాళ్ళకి ఒకట పెళ్లి చేసేస్తే నా బాధ్యత అయిపోతుంది అంటారు. కాదు, ఇంకా పెరుగుతుంది. ఒకరు పోయి 2 అవుతారు, పెళ్లి చేసినాక 2 అవుతారు, 2 అయిన తర్వాత 3 అవుతారు, 3 అయినాక 4 అవుతారు. ఏమవుతుంది, తోక పెరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ తోక చిన్నగా ఉంటుంది, రాను రాను ఏమవుతుంది, వాళ్ళకి వాళ్ళు తోక పెరిగిపోతుంది. ఫస్ట్ అర్ధ షేర్ ఉండేవాళ్ళు షేర్ ఉండాలి, షేర్ అయిన తర్వాత 1.5, తర్వాత ఏ పుట్టుకు ఆ పుట్టుకు ఉండాలి. డెక్షాలు పెద్దవి పెట్టే కాదు కదా, గ్యాస్ పై మీద ఇప్పుడు అప్పట్లక్క ఆ పుట్టుకు ఆ పుట్టుకు ఉండాలి 2 షేర్లు. అది జీవితం, ఇదంతా పోరాటం. ఇంతటితోనే అయిపోయింది, నేను బాగుంటాను అనే దానికి వీలు లేదు. ఇదంతా ఏమి ప్రసంగి మాటలే చెప్తున్నాడు. ఒకడు ఇదంతా ఏమన్నాడంటే ఎన్నో రాజ్యాలలో ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగి జ్ఞానం కలిగిన సొలొమోనే ఇదంతా కూడా ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నాకు కనపడింది. ఏమి లేదు, చివరికి నా జీవితం ఇట్లా కష్టాలు బాధలు. ఒక ఇంట్లో ఒక భార్యతో నిన్నుంటే ఆయనకి 7 మంది భార్యలు, 3 మంది ఉపపత్నులు. దాంట్లో సగం మందికి పిల్లలు కలిగినాయి. ఎట్లుంటుంది సమస్య? ఎంత రాజు అయినంత మాత్రం ఎన్ని రకాల పరిస్థితులు. కాబట్టి అన్నీ ఎరిగి ఆయన ఇవన్నీ చేశాను. 2వ అధ్యాయంలో చూస్తే అన్నీ ఏమేమి చేయాలి అన్నీ అనిపించినాడంట. చివరికి చెప్పింది ఏమంటే ఇవన్నీ ఒకడు సూర్యుని కింద గాలికై ప్రయాసపడినట్టుగా నాకు తోచుచున్నది, వ్యర్థం వ్యర్థం. ఇది బైబిల్ సారాంశం. ఈ జీవితం అనేది మన కొరకు మనం బ్రతికేది, ప్రయాసపడేది అంతా కూడా వ్యర్థం.
అయితే ఏది నిజము ఏది సత్యం అంటే దేవుని కొరకై బ్రతికేదే సత్యం, అదే నిలిచి ఉండేది. అది ఎరగక తెలిసి కూడా చాలామంది ఏమైపోతారంటే లోకం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. దేని కొరకు ప్రయాసపడి పడి పడి అనొచ్చు కొంతమంది. తప్పదు కదా కుటుంబం ఉందని, పడాల్సిందే. ఎంత పడాలో అంత. నువ్వు ఎత్తుకునేంత బరువు ఎత్తుకోవాలి, కానీ మించింది ఎత్తినారనుకో, ఆశ కొద్ది నువ్వు పెద్దది ఎత్తుకున్నావు అనుకో, ఎంత దూరం నడుస్తావు? అందుకే సామెతలు ఒక మాట ఉంది. సామెతలు అంటే ఇది కాదు, సూక్తి. దురాశ దుఃఖమునకు చేటు. ఒక పక్షి అంట, ఒక ఆయన జలప్రాయాలు వరదలు వచ్చినప్పుడు ఒక ఉపమానం చెప్తూ వచ్చిన కాకి గురించి చెప్పినప్పుడు, కాకి నోవాహు వదిలినాడు. అయితే బయటికి పోయింది. బయటికి పోగానే, ఎందుకంటే నోవాహు ఏం మాంసం గీసం పెట్టిండే కదా, బయటికి పోగానే చచ్చిన శవాలన్నీ బయటికి తేలినాయి. కాకి పోయి దాని మీద కూర్చొని, అబ్బా రోజు నాకు బిర్యానీ దొరుకుతుంది, ఏది కావాలంటే అది. ఏమేమి చనిపోయినాయి అన్నీ, ఎద్దులు, ఏనుములు, ఇంకా తను తినేవి ఏవైతే ఉన్నాయి అన్నీ దొరికినాయి. ఇదే బాగుందని తినేకి దొరికిందిలే అని నోవాహు ఇంటికి పోలేదు. తింటూ తింటూ ఏమైపోయిందంట, తినే కొద్దీ ఏమైపోయిందంటే తన బాడీ బరువు అయ్యే కొద్దీ మెత్తగా ఆ కండంతా ఉబ్బిపోయింది. కాబట్టి ఆ పశువు మీద ఉన్నటువంటి కంటే గోర్లు కాళ్ళు దిగబడుతున్నాయండి దీన్ని బరువు అయ్యే కొద్దీ, తినే కొద్దీ. బాగా తిని కడుపు నిండిన తర్వాత ఎగురుదాము అనుకుందంట. ఇప్పుడు ఏమైందంటే తన కాళ్ళు ఏమైపోయినాయి, ఇక్కడ ఊబిలో ఆ యొక్క శవంలో ఏమైపోయినాయంట, ఇరుక్కొని పోయి ఎగరలేకపోయింది. చివరికి దానితో పాటు అది కొట్టుకొని పోయి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు మనకిచ్చి కలిగిన వాటితోన ఉన్నదాంతోన దేవుని సేవిస్తూ ప్రయాసపడితే ప్రభువు వాటిని జ్ఞాపం చేసుకొని నీ కష్టార్జితను నీ ప్రయాసను ఎప్పుడు కూడా వ్యర్థపరచడు. అందుకే జీవించువాడిక ఒక మాట చదివితే మంచిదేమో. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం అనుకుంటాను, 7వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. అంటే ప్రభు కోసం బ్రతికితే ఇంకా ఒకరు చనిపోయినా, ఒక ఆయన ఏమో బాధపడి ఏదో ఉంటే ఒక ఆయన చెప్పినంట పాటలు పాడే విషయంలో, అన్న ఇక్కడైనా దేవుని ఇంట్లో పాటలు పాడాల్సిందే, అక్కడైనా దేవుని ఇంట్లో పాటలు పాడేది, ఇంకేం భయం పడకూడదు అని చెప్పినాడంట. అంటే చనిపోయినా కూడా పరలోకంలో నిత్యం ఏం చేయాలి, దేవుణ్ణి చీడు. కొంతమంది స్తుతించురు, ఆరాధించు. సరే, మన యొక్క వాక్య వెలుగులో మనం చూసిన మన జీవితం అంతా కూడా ఎలాంటిదంటే యుద్ధ భూమి లాంటిది. ఇలాంటి యుద్ధ భూమిలో మనము అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచమును మనము ధరించుకొని శక్తివంతులై ఉండాలి. ఆపద్దినమును వాడిని ఎదిరించడానికి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఆపద్దినం అంటే ఏమో మనము క్రీస్తు లేని దినమని అనేకమైన విషయాలు, మళ్ళీ మనం అక్కడ పోతే టైం ఇది ఎక్కడ అవుతుంది. కాబట్టి పోయిన వారంలో మనం ఇంటికి వచ్చినాం ఆపద్దినం అంటే ఏది మనకు ఆపద్దినము అని. అయితే ఈ యొక్క బైబిల్ తరగతిలో 13వ వచనం చదవండి, 6:13. కాబట్టి ఆపద దినమందు వానిని అంటే సాతాను ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారై నిలబడటకు శక్తివంతులగునట్ల. అంటే సాతాను ఎదుట మనం నిలబడాలి. వచ్చే ఈ యొక్క పోరాట జీవితంలో, కుటుంబ జీవితంలో, మనసు జీవన విధానములో ఎట్లా ఉండాలి, దేవుని యందు మనం నిలబడేటకు శక్తివంతులు కావాలి, అంటే బలవంతులు కావాలి. నిలబడుటకు శక్తిమంతులు. మనకు తెలుసు స్వాతంత్ర పోరాట దినాలలో బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు మరి టంగుటూరి ప్రకాశం పంతులు ఏం చేస్తూ వచ్చినారంట, వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు తుపాకులు తీసుకొని వస్తుంటే చొక్కా విప్పి ఇక్కడ కాల్చండి అని తన గుండెను చూపించినాడంట. ధైర్యంగా చూపిస్తూ వచ్చినాడు. అంటే రొమ్మును, గుండెనంటే పీకి మళ్ళీ లోన గుండెనని కదా, రొమ్మును చూపించినాడంట. చూపిగాను వాళ్ళు భయపడినారంట.
అందుకే తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి రాజధాని మద్రాసు. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్ర రాష్ట్రము మొట్టమొదటిగా చెన్నై అంటే మద్రాసు రాజధానిగా ఏర్పడింది. దానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ఆయన చేసే కారణం ఏంటంటే బ్రిటిష్ వారిని ఎదిరించి ధైర్యంగా నిలబడిన దాన్ని బట్టి అందరికీ ఆయనకు ఒక బిరుదు ఉంది. ఏమిచ్చినారమ్మా బిరుదు? చదవండి, చెప్పండి. ఆంధ్ర కేసరి అంటే కేసరిబాత్ కాదు, సింహం. హిందీలో కేసరి అంటే తెలుగులో సింహం అని, ఆంధ్ర సింహం అన్నట్లు ఆంధ్ర కేసరి హిందీ పదం అట్లా వచ్చింది, ఆంధ్ర కేసరి అని వాళ్ళు. ఎందుకంటే భారతదేశం అంతటి మీద స్వచ్ఛ భారత్ అని పెట్టినారు, అది హిందీ పదం. కొన్ని అట్లా ఇది చేసినప్పుడు వాళ్ళు టంగుటూరి ప్రకాశం పంతులకి ఆంధ్రకేశ్ అనే బిరుదిచ్చి ఆంధ్రప్రదేశ్. కారణం ఏమంటే ఆ యొక్క బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలబడినాడు కాబట్టి ధైర్యంగా సింహం వల్ల ఆయనకు ఆంధ్రకేశ్ అనే బిరుదిచ్చి నిలబడి. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఈ ఆత్మీయమైన యుద్ధంలో దేవుని బిడ్డలుగా సాతానికి మనం కూడా ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా ఏం చేయాలంటే మనం నిలబడాలి, పారిపోకూడదు. ఏసన్న కథ చెప్పినాడు. ఒకసారి ఆయన పాలకు పోతున్నాడంట. పాలకు పోతుంటే ఒక కుక్క తరంకొని వచ్చిందంట. పరిగెత్తున్నాడు, కొరికకి వస్తుంది అని. ఇంతలో వాళ్ళ అమ్మ, నువ్వు మగపిల్లోరా, నీకేం భయం, పోమని చెప్పిందంట. కుక్కలు ఉన్నాయమ్మా అంటే సర్లేని వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి, నేను మగపిల్లోని అంటే కుక్క పరిగెత్తుకొచ్చేది నిలబడిపోయిందంట. వీడు ఏమో చేస్తాడా, ఏమితో కొడతాడు అనుకుంది తెలియదు, కుక్క వెనక్కి తిరిగిపోయిందంట. కాబట్టి దేవుని పిల్లలుగా మనం కూడా అందుకే 1 యోహాను 4:4 ప్రభు కూడా ఒక మాట అన్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక వానిని. కాబట్టి సాతాను మనం ఎదిరించి ఉన్నాము అన్న దానికి గుర్తు ఏమంటే మనం ఎవరిలో ఉన్నాము? క్రీస్తులో ఉన్నాం. అక్కడే 5:4 చదవండి. 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హెబ్రీ 11:31 విశ్వాసము ద్వారా అక్కడ మనం చూసినప్పుడు వారు రాజ్యములను జయించినారు, అగ్నిబాణములను ఆర్పినారు, సింహపు నోళ్లను మూయించినారని రాయ. కారణం ఏమంటే లోకమును జయించేది మన విశ్వాసమే. కాబట్టి పరిస్థితులు ఏమైనా ఎన్నున్నా ఏం చూడాలి మనం? విశ్వాసను కర్తయ్య దానిని క్రీస్తు వైపు మనం చూడాల. కాబట్టి విశ్వాసం అనే దానికి మనం ఏమనుకోవచ్చు? ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగిన వారవై నిలబడుటకు శక్తిమంతులైన ఈ ఆత్మీయ యుద్ధంలో మనం కూడా పోరాటంలో విజయం పొందాలంటే నిలబడుటకు శక్తిమంతులై ఉండాలా అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఏ విషయాలలో మనం నిలబడాలి అనే దాని కొరకై ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తూ. మొదటగా ఆత్మీయ యుద్ధములో నిలబడాలి. మన జీవితం అంతయు అనుక్షణము మనది ఆత్మీయ యుద్ధం. ప్రతిదినం కూడా శత్రువైన సాతాను చేత, లోకము చేత, అంతేకాకుండా శరీరంలో ఈ 3 శత్రువులు మనకు పోరాడుతూనే ఉండాలి. అందుకే పౌలు ఏమన్నాడంటే చదవండి, రోమిలు రాసిన పత్రిక 7:17 అనుకుంటాను. 7:17 రోమా 18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైన చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుట్లేదు అంటూ ఇది అనుదినము పాపముతో కూడినటువంటి పోరాటం తన జీవితంలో 23లో ఉంది. వేరొక నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో
పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. కాబట్టి శరీరముతో పోరాటమే అనేక సార్లు. ఇది కష్టపడడానికి ఇష్టపడదు, దేన్ని ఓర్చుకోవడానికి ఇష్టపడదు. ఇది శరీరం కొంచెం ఎండ తగిలితే కూడా ఉండబుద్ధి కాదు, చలి తగిలితే ఉండబుద్ధి కాదు, ఇంక రకరకాల అన్నీ కూడా సౌఖ్యమే కావాలనుకుంటుంది. కాబట్టి అంతేకాకుండా తనకు నచ్చినవన్నీ చేయాలని ఆశపడుతుంది ఈ శరీరం. లోకం కూడా ఏమో, లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ. లోకంలో ఏముంది? అనేక రకాలుగా ఆకర్షణలు ఉన్నాయి. లోకము తర్వాత వీటన్నిటిని కలుగజేసి వాటి ద్వారా మానవుని జయించడానికి, లోబరుచుకోవడానికి శత్రువైన సాతానుడు మన మీద పోరాటం చేస్తున్నాడు. కనుక ఈ పోరాటంలో మనము ఆత్మీయ యుద్ధం అనేది, ఈ ఆత్మీయ యుద్ధంలో మనం కూడా ఏం కలిగి ఉండాలంటే దేవుని కొరకై నిలబడాలి. చాలామంది దేవుని కొరకై నిలబడక పోరాటంలో ఓడిపోయేవారుగా ఉంటారు. నాకెందుకులే, నేనేం చేయలేనులే, నాకొద్దులే అనుకుంటాం. కానీ దేవుడు ఎవడైనా వెనక్కు తీసినాడన్న వాని యందు నా ఆత్మ సంతోషించదు. మనం ఆత్మీయ జీవితంలో ఒకవేళ దేవునికి వెనుదిరిగినట్లయితే, దేవుని మార్గంలో నిలబడకుండా ఓడిపోయేవారుగా ఉన్నట్లయితే ఏమైపోతామంటే దేవుని ఉద్దేశాన్ని త్రోసిపెచ్చిన వారుగా అవుతాం. దేవుని ఉద్దేశం ఏమి? కొలస్సీ 1:22. కొలస్సీ 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఒక పిల్లవాడు మంచి ఒక డాక్టరు, ఇంజనీరు, లేదంటే పెద్దగా మంచి ఉద్యోగం పొందాలంటే ఊరికి ఇంట్లో పండుకుంటే వస్తుందా? సరిగ్గా చదువుకోకుంటే వస్తుందా? కానీ అన్నీ బాగా చక్కగా చేస్తేనే వాళ్ళన్నిటిలో విజయం పొంది ఆ స్థానంలోకి వస్తారు. కాబట్టి ఓ వ్యక్తిని దేవుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుని సన్నిధిలో నిలబెట్టాలంటే అది సామాన్యమైన విషయం కాదు. మనం ఆత్మీయ యుద్ధంలో పోరాడాలి. చాలామంది ఈ పోరాటంలో నిలబడలేక ఓడిపోతే ఎక్కడైతుందనా, నీకేం బాగా చెప్తావు అంటారు. మీకంటే ఎక్కువగా నేను పొందుతూ వచ్చిన నా బాల్య దశ నుండి నేను పొందినటువంటి పరిస్థితులు, అకాల మరణాలు, అనానుకూలమైన పరిస్థితులు, దరిద్రత, లేమి, ఒకటి ఉంటే ఒకటి లేని స్థితి, తర్వాత సంవత్సరాల వెంబడి మరణాలు. ఎట్లా మరణాలు అంటే దుర్మరణాలు కూడా వెంబడిస్తూ వచ్చినాయి. అంతేకాకుండా లేమి వెంబడిస్తూ వచ్చింది. అంతేకాకుండా చాలా ఎన్నో రకాల అవమానాలు, ఎంతోమంది ద్వారా మోసగించబడిన జీవితం, ఎన్నో రకాలుగా అవమానపరచబడిన జీవితం, ఎంతోమంది ద్వారా నిందలు పొందిన జీవితం, అనేకమైన పర్యాలు, ఒకటి ఉంటే ఒకటి లేని స్థితి. అయితే వాటన్నిటిని కూడా ఎదుర్కొని దేవుని కొరకై నిలబడి పనిచేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలుగా వీటన్నిటిలో నాకు వద్దులే, నేను చేయనులే, నేను రానులే, ఉండనులే అని అనుకోలేదు. నా ఆత్మీయ యుద్ధం ఫిలిప్పీ 1:21 ప్రకారం, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంతేగాని దానికి భయపడేది ఏం లేదు. అట్లాంటివన్నిటి భయపడంతే ఒకసారి అన్నీ కూడా చెప్తే మీకు ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరికంటే ఎక్కువ నాలో ఉన్నాయి. అయితే వాటన్నిటిని ఎదుర్కొని నేను నిలబడి దేవుని పక్షంగా దేవుని పని కారణం ఏమంటే మన గురి పరలోకంలో ఆయనతో కూడా పరిశుద్ధులుగా ఉండాలా, నిర్దోషులుగా ఉండాలా. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు సాతాను ఎదుట దేవుడు సాక్ష్యం ఇస్తూ, ఇదిగో నా కుమారుడు. ఎన్ని పరిస్థితులను ఎదుర్కొని పరలోకంలో నా కొరకై, ఎన్ని భూలోకంలో ఓర్చుకొని సహించి నా కొరకై సాక్షిగా జీవించి వచ్చున్నాడని. ప్రకటన 7:14 ప్రకారం వీరెవరు? మహాశ్రమల నుండి వచ్చినవారు, క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ముతుక్కొని తెలుపు చేసుకున్నవారు. దేవుని కొరకై జీవించాలంటే శ్రమలు. అంతేగాని ఏదో 3 పూటలు తిని హాయిగా బతికి బట్టలు వేసుకొని బజారులన్నీ తిరిగి మన కోసం అన్నీ అవి కట్టుకొని ఇవి సంపాదించుకొని దేవుడు లేకుండా బ్రతికే జీవితం అది కానే కాదు. నువ్వు క్రీస్తుకు వెలుపులుండి బ్రతికే జీవితం అది.
అందుకే సాతాను నీపై దాడి చేసినప్పుడు వాటిని ఎదుర్కోలేవు, నిలబడలేవు, ఆ పోరాటంలో జయము పొందలేవు కూడా. నువ్వు ఓడిపోతే దేవునికి అవమానం. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి దుఃఖిస్తూ ఉంటాడు. దేవుడు సంసోన్ను బైబిల్ గ్రంథంలో మరి న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకు ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటే తన సొంత మార్గంలో పోయినాడు. కాని మార్గంలో వెళ్ళి అనేకమైన పరిస్థితులు గుండా వెళుతూ వచ్చినాడు. తన బలమును శక్తిని అంతా పోగొట్టుకొని చివరికి ఫిలిస్తీన్లకు బందీగా దొరికిపోయి భయంకరమైన మరణం. దేవుడు కోరుకున్న ఉద్దేశంలో కాకుండా తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. మనం కూడా అంతే. దేవుడు నిన్ను ఉద్దేశం కలిగి రక్షించుకొని దేవుని ఇంట్లో వస్తూ వచ్చినాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడకుండా మన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి దేవునికి దూరం అయిపోతే, లేదా దేవుని కొరకే నిలబడుకోకుండా ఓడిపోయి తప్పిపోతే, నువ్వు ఓటెంపాలైనటువంటి సాతాను చేత బంధించబడినటువంటి ఓటెంపాలైన వ్యక్తి. అంటే ముండ్ల పొదల్లో విత్తనాల పొదల్లో పడిన విత్తనాలు ఏమవుతాయంటే, ముండ్ల పొదలు వాటిని ఎదిగినీకోకుండా అణచివేయబడినప్పుడు అది ఫలము లేని జీవితం. ఇంకా చెప్పాలంటే వేరు లేనందున రాతి నీళ్ళని పడిన విత్తనాలు లోతైన ఆత్మీయ జీవితం లేనందువలన ఏమైపోతున్నా అంటే, కష్టము కానీ శ్రమ కానీ బాధ కానీ వచ్చినప్పుడు అవి ఏమైపోతాయంటే, అవి ఎండ వాన లేకపోతే, ఇప్పుడు ఆ పొలాలు ఎత్తినారనుకో, ఇప్పుడు వర్షం లేదనుకో, ఏమైపోతావన్నీ ఎండిపోతే అప్పుడు ఏమనుకుంటాడు యజమాని, పోతే పోయింది అనుకోరు కదా. ఏం దేవుడు, వాన దేవుడు ఇంత అన్యాయం చేశా, వాన రాకపోయా, పొలం అంతా ఎండిపోతుంది అంటాం. దేవుడు మన పక్షంగా కూడా ఏమనుకుంటు, నేను ఆకాశం ఆలకించము, భూమి చెవిగ్గుము, పిల్లలను కని పెంచి గొప్పవారిగా చేసి తిని, అయితే వారు నా మీద ఏం చేసినారంట, నిన్ను గురించి కూడా అదే దుఃఖపడతాడు. భూ సంబంధమైన తాత్కాలికమైన దాని కొరకే నువ్వు ఇంత ప్రయాసపడితే, నిన్ను తల్లి గర్భములో పుట్టించిన నాటి నుండి నేటి వరకు ఎన్ని రకాలుగా దేవుడు నీకు గాలిచ్చి, నీళ్ళిచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, సంపద ఇచ్చి, ఇల్లు ఇచ్చి, కుటుంబం ఇచ్చి, అన్ని దేవుడు ఇచ్చినప్పుడు దేవుని కొరకు నువ్వు జీవించకపోతే నిన్ను కూడా అంటాడు ఏమంటే, పశువుతో పోల్చినాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడి తన సొంతవాని. ఈ మనుషులు ఎలాంటి వారు? పశుప్రాయులై ఉన్నారు. అవుటికైనా తెలివి ఉంది కానీ ఈ మనుషులకు తెలివి. కారణం ఏమంటే, మానవ జీవితం అంతా స్వార్థం. నాకేమి 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 నాకి 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 నేనేం చేయాలి అనుకోరు. చెట్టును మనం నాటినామనుకో 10 మందికి నీడిస్తుంది, లేదంటే పూలు పాస్తుంది, తర్వాత పండ్లు ఇస్తుంది, ఇంకా ఎన్నో రకాల ఉపయోగం అవుతుంది. అయితే తిట్టేటప్పుడు ఏమంటారంటే, మనిషి అయి పుట్టే కంటే నువ్వు అడవిలో మానవి పుట్టేది మేలు అంటారు. మాను చాలా ఉపయోగం, అంటే నువ్వు అంతకంటే పనికిరాని వ్యక్తివి అని. కాబట్టి మీరు ఆపద్దినమున దేవుని సన్నిధిలో మనం నిలబడకపోతే ఓడిపోయేవారుగా ఉంటాం. దీన్ని పిరికితనము అంటారు. ప్రకటన 21:8 రాయబడిందండి, పిరికివారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని ఉంది. వారు కూడా అగ్నిగుండంలో వేయబడతారని ఉంది. కాబట్టి ప్రభువు మనల్ని కోరేది ఏమంటే, ఆత్మీయ యుద్ధంలో మనం నిలబడాలి. దేవుని పక్షంగా ఆత్మీయ యుద్ధంలో మనం నిలబడినప్పుడే దేవుడు సంతోషిస్తూ వస్తాడు, కృప ఇస్తూ వస్తాడు. అలెగ్జాండర్ గురించి మీరు విన్నారు. అలెగ్జాండర్ యుద్ధం పోయిన సైనికుల్లో ఒకడు పరిగెత్తి రిటర్న్ వస్తున్నాడంట. రాజాడి అలెగ్జాండర్ చక్రవర్తి అన్నాడు, ఏమి నీ పేరేమంటే, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, నీ పేరైనా మార్చుకో, తిరిగి యుద్ధం అన్నా. అంటే అలెగ్జాండర్ చక్రవర్తి పేరు పెట్టుకున్నాడు కానీ యుద్ధంలో నుండి ఏం చేస్తూ వచ్చినాడు? ఏం చేసాడంటే, అలెగ్జాండర్ యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు దాటిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెనక్కి రాకుండా వాటిని అన్నిటి తీసేసేవాడంట. ఉదాహరణ కాలు దాటాలనుకో, కాలు వంతెన ఉంటుంది కదా, దాన్ని పేల్చేసాడు. ఇంక తిరిగి వాళ్ళు వచ్చేదానికి వచ్చినా కాలువలో పడి చనిపోవాల్సిందే. ఒకవేళ తిరిగి వచ్చినా కూడా మరి చక్రవర్తి చంపేస్తాడు. అందుకే ఆ సైనికులు అంతకు ప్రపంచంలో అన్ని యుద్ధాలు జయించడానికి కారణం ఏమంటే తన నాయకుడు. మనం కూడా దేవుని పక్షంగా నిలబడినప్పుడు ఆత్మీయ యుద్ధంలో ఎన్ని వచ్చినా కూడా దేవుని కొరకై ఏమిగా కలిగి ఉండాలా. యోబు అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. భార్య అనింది, ఇంకా నువ్వు దేవుని చూసి మరణం గమ్మంటే
మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవు. దేవుని వల్ల మనం మేలు పొందుట ఏనా, కీడు కూడా దేవుని వల్ల మన కీడు కూడా పొందాలి, నష్టం కూడా పొందాలి. ప్రభు కోసమే ఏం నష్టం మనకు ఇచ్చినాం చెప్పండి? నీ సాక్ష్యంలో చెప్పు, నేను దేవుని కొరకై ఇది పోగొట్టుకున్నాను. నేనైతే రాత్రంతా చెప్తా, దేవుని కొరకై ఎన్ని వదులుకున్నాం, ఎంత పోగొట్టు, ఎంత ప్రయాసపడినాము. దేవుడు నాకు అది ఇచ్చినాడు. కానీ నువ్వు దేవుని కోసమే నేను ఇది పోగొట్టుకున్నానని చెప్పు. అది నిర్ధారించబడాల. ఈ ఆత్మీయ యుద్ధంలో దేవుని కోసం ఆయన పోగొట్టుకునేదే దేవుడు పరలోకంలో బహుమానంగా ఇస్తాడు. కాబట్టి మొదటిగా ఈ ఆత్మీయ యుద్ధంలో దేవుని కోసం నిలబడడానికి శక్తిమంతులై ఉండాలి. ఆత్మీయ యుద్ధంలో నిలబడడానికి శక్తిమంతులై ఉండాలి, మొదటిది. రెండవ విషయంలో మనం చూస్తే క్రీస్తు అనే బండ మీద మనము నిలబడాలి. క్రీస్తు అనే బండ మీద మనము నిలబడాలి. బండ అంటే ఇంగ్లీష్లో రాక్ అని ఉంటుంది. రాక్ అంటే ఆశ్రయము లేక శైలము అని అర్థం. మీరు ఈ మాటను మనం చూస్తే 32 ద్వితీయోపదేశకాండం 32:4 రాయబడింది. కీర్తనలు 18:2 కూడా ఈ మాటలు రాయబడింది. ఏం రాయబడంటే హీ ఈజ్ ద రాక్. 32:4 కీర్తనలు 18:2 ద లార్డ్ ఈజ్ మై రాక్ అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న రాసుకోవచ్చు, లేదు చదువుకోవచ్చు. కాబట్టి దేవుడు మన ఆశ్రయము, దేవుడే నా ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆ బండ క్రీస్తే. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయంలో ఏం చెప్పినాడు? ఈ నా మాటల చొప్పున విని వాటి ప్రకారం చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలిను. వానలు వచ్చిన వరదలు వచ్చిన అది పడిపోదని రాయబడింది, నిలబడుతుంది. దేవుని మాటల ప్రకారం మన జీవితాన్ని, వాక్యం ప్రకారం మన కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే ఈ ఆత్మీయ యుద్ధంలో వచ్చే పోరాటాలలో, కుటుంబంలో వచ్చే సమస్యలు, పోరాటాలలో ఎదుర్కొనే పరిస్థితులన్నింటిలో దేవుడు ఏం చేస్తూ వస్తాడంటే నిలబెడుతూ వస్తాడు క్రీస్తు అనే బండ మీద. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నామకార్థంగా పైకి భక్తి కలిగిన వారి వలన దేవుని శక్తిని ఆశ్రయించేవారు ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుని ఒక సమయం వచ్చింది, వరదలు వస్తాయి, వానలు వస్తాయి, అవి ఏమైతుందంటే అది దాని పాటు గొప్పది అంటే పడిపోతుంది. చాలామంది సమస్యలు వచ్చిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంక దేవుని మందిరం మానుకుంటారు, దేవుని కొరకై జీవించలేరు, దేవుని పని చేయలేరు. ఒక దినం వస్తుంది, జాగ్రత్త సుమ్మ. కాబట్టి మనకు సమయం లేదు కాబట్టి కుదించి చెప్పాల్సి వస్తుంది. ఆత్మీయమైన జీవితంలో మనం కూడా క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. అందుకే దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు ఐగుప్తులను దాటిన తర్వాత మేఘస్తంభం చేత, అగ్నిస్తంభంతో దేవుడు వారు నడిపిస్తూ వచ్చినప్పటికీ 1 కొరింథీ 10వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల ప్రకారం చూస్తే దేవుడిచ్చిన ఆహారం తిన్నారు, బండలో నీళ్ళు తాగినారు. కానీ అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోకుండా ఏమైపోయినారంటే వారు అరణ్యంలో సంహరించబడుతూ వచ్చినారు. ఆ బండ క్రీస్తే. కానీ వారు దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ వచ్చినప్పుడు అరణ్యంలో దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చినంటే సంహరించబడుతూ వస్తుంది. మనం కూడా ఒకవేళ దేవునికి ఇష్టం లేని జీవితం జీవించినామనుకో, ఒక సమయం వస్తుంది దేవుని శిక్ష నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నిలవలేవు, శిక్షించబడినప్పుడు తాలుకోలేవు, చివరికి దేవునికి దూరం అయిపోతావు. లేదంటే దేవుని నామానికి నీ నుంచి దూషణ కూడా కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు క్రైస్తవుడా? దేవుని సంఘములోన, రెండోది బాహ్యంలోన ఎన్ని రకాల మనం పొందాల్సి వస్తుందంటే పోరాటం మామూలమైంది కాదు. వాక్యం బోధించాలన్నా, దేవుని పని చేయాలన్నా, విశ్వాసగా దేవుని ఇంటికి వచ్చిన వాళ్ళే ఎన్నో పొందాల్సి వస్తే దేవుని పని చేసే పరిచారకు మళ్ళీ జాగ్రత్త పడాల్సి వస్తుంది. కాబట్టి క్రీస్తు అనే బండ మీద మన జీవితమును కట్టుకునే వారుగా ఉండాలి. అప్పుడే మనం స్థిరపరచబడుతూ వస్తాం. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడంటే 40వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదవండి. కీర్తన 40 2వ వచనం 3వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు. దావీదు ఎన్నో తప్పులు చేసినప్పటికీ దేవుడు ఏం చేసినాడు? నాశనకరమైన
గుంటలో నుండి, ఆయన పడిపోయిన స్థితిలో నుండి, తప్పిపోయిన స్థితిలో నుండి, నష్టపోయిన స్థితిలో నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినాయంటే, నా పాదముల బండ మీద నిలిపిన అడుగులు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే అపోస్తల కార్యంలో వచ్చేలో, అతడు నా హృదయానుసారుడైన దావీదు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. దావీదులో తప్పులు లేవా? దావీదులో పొరపాటు జరగలేదా? దేవుడు దావీదు విషయంలో బలహీనుడు కాదు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాయంటే, అన్ని పరిస్థితుల్లో దావీదుని స్థిరపరుస్తూ, దావీదుకు ఉండే ఒక మంచి గుణం ఏమంటే, తప్పు తన జీవితంలో తన ద్వారా తన ఇంటిలో ఏది జరిగిన వెంటనే దేవుని సమీపించి పశ్చాత్తాపడుట. దేవుని ఆయన తెలుసు. 130 కీర్తనలు, ఎన్నో దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు? నా తప్పులు లోను జరిగినా, బయట జరిగినా, ఇతరులు తెలిసినా తెలియకపోయినా అన్నీ దేవుని తెలుసు అని ఆయన తెలుసు. మనం ఏమంటామంటే, మనం జరిగింది ఎవరెవరికి తెలియదులే అని ఇంట్లోనే అన్నీ వాకులు వేసుకొని మనం మాట్లాడినవి, చెప్పినవి, ఫోన్లో మాట్లాడినవి, ఇతరులకు చేసినవి రహస్యంగా ఎవరు తెలియదు అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఒక మాట చదివితే మంచిదేమో. 133వ వచనం, యెహోవా నీవు నా దోషములు కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు, కాబట్టి ఎవడు నిలవగాడు? మన దోషములు కనిపెట్టి దేవుడు చూస్తే నిలబడతామా? నిలబడ. అందుకే ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు. పాపము ఆజ్ఞాతిక్రమం, దోషము తెలిసి తెలిసి చేసే తప్పును దోషం. పాపం అంటే దేవుని ఆజ్ఞను తప్పి చేసేది. దోషం అంటే తెలిసి తెలిసి మాటి మాటికి చేసేది దోషం. ఎన్నిసార్లు మనం తెలిసి ఆ దోషం చేయలేదు? దేవుని వాక్యం చదవలేదు, తెలుసు. ప్రార్థన చేయాలా, చేయలేదు. ఆరాధన చేయాలా, చేయలేదు. బలలో పాల్పొందాలా, పొందలేదు. దేవుని పని చేయాలా, చేయలేదు. ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తే, దేవుని దృష్టికి దోషిగా కనపడితే దేవుని ఎదుట ఏమని లెక్క చెప్తావు? ఆ భయం ఉందా నీకు? నువ్వు దేవుని భయం ఉంటే ఇవి చేయవు, పశ్చాత్తాపడతావు, నిన్ను నువ్వు సరి చేసుకుంటావు. అయితే నీ హృదయంలో గర్వము, అహంకారము, స్వనీతిని ఆధారం చేసుకున్నావంటే దేవుని భయం నీలో పనే చేయదు. కారణం ఏమంటే, ఎట్లయితే ఆ యొక్క హృదయం కఠినపరచబడిన తర్వాత ఇంక నిన్ను ఎవరు బాగు చేయలేరు. కారణం ఏమంటే, నీ హృదయం కఠినపడింది, ఇంకా నువ్వు మారవు అని అర్థమైంది. వారందరూ దేవుని శిక్షకు గురి కావాల్సిందే. కయ్యూను తప్పు చేసినాడు. ప్రేమ కలిగిన దేవుడు కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే వెంటనే తన తప్పు ఒప్పుకోవాల్సింది. హత్య చేసి దాచిపెట్టాడు. అయ్యా ఇది జరిగిపోయిందంటే క్షమిస్తున్నాం, కానీ నా తమ్మునికి మనం కూడా ఏం చెప్తామంటే, పొద్దుతిరుగుడు విత్తనాలు పువ్వ తిరుగుతుంటారు, సూర్యుడు ఎట్లుంటే అట్లా తిరుగుతాం. మనం ప్రార్థన, మన జీవితము బయట ఒకటి లోన్ ఒకటి. మందిరంలో ఒక రకంగా ఉంటాం, బయటికి పోతే ఒక రకంగా ఉంటాం. ఫంక్షన్లో పోతే ఒక రకంగా ఉంటాం, మందిరంలో ఒక రకంగా ఉంటాం. అబ్బాబ్బా, అది దేవుడు దాన్ని వేషధారణ. కాబట్టి ఈ రెండో మాటలో మన క్రీస్తు అనే బండ మీద మనం అంటకట్టబడి ఉన్నామా, స్థిరపడ్డామా? కాబట్టి ప్రభునందు మనము స్థిరపడిన వారుగా. ఇది రెండవది, క్రీస్తు అనే బండ మీద నిలబడాలి. మొదటిదేమో ఆత్మీయ యుద్ధంలో దేవుని కొరకు నిలబడాలి. రెండవదేమో క్రీస్తు అనే బండ మీద నిలబడాలి. మూడవదేమో దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో అంటే ఇక్కడ మీరు చాలా పర్యాయములు అర్థం కాకుండాగానో తెలియకుండా మాట ఏమంటే, ఒకటి మందిరము అంటే వేరు, సంఘము అంటే వేరు. మందిరము అంటే భౌతికమైన విధానం చేత నిర్మాణమైనది మందిరం అంటారు. సంఘం అంటే దేవుని యొక్క స్వరక్తం చేత కొనబడినటువంటి ప్రజలు కూర్చునేది, చేరి వచ్చేదాన్ని సంఘము అంటారు. అది సంఘము వేరు, మందిరం వేరు. భౌతికమైన దాన్ని మందిరం అంటారు, ఆత్మీయమైన దాన్ని సంఘము అంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్లే దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధి నిలబడాలంటే అర్థం ఏమంటే, ప్రార్థనలో దేవుని కొరకై మనం ఆయనతో మాట్లాడేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలబడాలంటే అర్థం ఏమంటే, ఉదాహరణకి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దూతలు వచ్చినారు. ఆ విషయం అబ్రాహాము చెప్పినప్పుడు, అబ్రాహాముతో ఆ దూతలు మాట్లాడినప్పుడు అబ్రాహాము ఏం చేస్తూ వచ్చినట్టు చదవండి, ఆదికాండం 18:22. ఆ మనుషులు అక్కడి నుండి దిగి
అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు. అంటే ప్రార్థన చేయడానికి ఉన్నాడు. ఇంకొక విషయం చూసినట్లయితే నిర్గమకాండ 17వ అధ్యాయంలో అమాలేకులు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వచ్చిన తర్వాత 8వ వచనం నుంచి చూస్తే అక్కడ అమాలేకులు యుద్ధం చేస్తున్న సమయంలో 9-10 వచనాలు అనుకుంటాను, మోషే దేవుని కొరకై తన, చదవండి ఆ మాట 9వ వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనసులను ఏర్పరచుకొని కాబట్టి కొండ శిఖరం నేను, మోసే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. మోసే చేతులు కిందకు దించుతున్నప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. అంటే ఇది ఏం చూసిందంటే దేవుని సన్నిధిలో మనం నిలబడే జీవితం ప్రార్థన జీవితం. మనం ప్రార్థన మీటింగ్లో కూడా ప్రభు కుమార్ చెప్తుండే, వేకు జామునే లేచి దేవుని ఇంట్లో ఎంతమంది నిలబడి ప్రార్థన చేస్తున్నారు. నిలబడనంటే నిలబడని కాదు అర్థం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం. ప్రభా ఈ ఉదయంలో నా పరిస్థితులు, కుటుంబం, దినమంతట్లో పిల్లలు, భద్రత, పనులు, పాటలు, అన్ని విషయాలు సహాయం దయచే. ఎక్కడ కూడా నీకు ఆయాస్కరమైన మాట, ప్రవర్తన, క్రియ, జీవితం లేకుండా సహాయం దయచేయమని నిలబడి ప్రార్థన చేయి. పిల్లలు ఉన్నారు, ఈ దినమంతట్లో శత్రు సాతాను చేత ప్రతి అపాయంకి నుండి అన్ని పరిస్థితులు తప్పించు సహాయం. తిరిగి వచ్చిన తర్వాత రాత్రి ప్రభు ఈ దినమంతట్లో అనేక చోట్ల ఎక్కడైతే ఆయాసపడ్డామో, ఎక్కడైతే దుఃఖపెట్టామో, ఎక్కడైతే తప్పిపోయిన వాటి అన్నిటి విషయంలో క్షమించు ఇదో ప్రభు అని పిల్లల కొరకు ప్రార్థన, లేదంటే కుటుంబంలో వారి కొరకు ప్రార్థన. ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో నిలబడి ఆ రీతిగా దేవుని సన్నిధిలో నిలబడటం అంటే అది ప్రార్థన జీవితం. ఇది దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ఇంకా మనం దాటేస్తాం. అందుకే ఏలియా అన్నాడు, మొదటి రాజుల 17లో నేను యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నాను అన్నాడు అని చెప్తూ, నా మాట ప్రకారం కాక 3.5 సంవత్సరం వర్షము, 3.5 అనలేదు ఫస్ట్, నా మాట ప్రకారం భూమి మీద వర్షము కురవదు అన్నాడు, వర్షింపదు అన్నాడు. మళ్ళీ ఏలియా ప్రార్థన చేసేందుకు 3.5 ఏళ్ళు అయింది. మళ్ళీ ప్రార్థన చేస్తే వచ్చింది. అంటే ఒక దైవజనుడు దేవుని సన్నిధిలో నిలబడి యథార్థంగా నిలబడి జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు అతని మాటను విన్నాడు. మనం దేవుని మాట విన్నప్పుడు దేవుడు మన మాట కూడా వింటాడు, మనం చేసే ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడాలి, అది ప్రార్థన జీవితం. 3వది. 4వది మనం చూస్తున్నప్పుడు చక్కగా నిలబడాలి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహెజ్కేలు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో నాకు చక్కగా నిలబడంటే దేవుని ఎదుట మనం ఎట్లుండాలంటే భయభక్తులతో ప్రార్థించేవారిగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, మోకాళ్ళు ఒక రకంగా పెట్టి నడమ్మిని చేయి పెట్టుకొని, లేదంటే ఇంకొక రకంగా ఉండి కళ్ళు ఇతరులు చేసే ప్రార్థనలు ఏకీభవించరు, సెల్ ఫోన్లు చూసుకుంటా, లేదంటే ఇంక రకరకాలుగా ఉండి దేవుని ప్రార్థన చేసే దేవుడు వినడు. చక్కగా నిలబడం. అందుకే ప్రసంగుడు ఆ మాట ఏమన్నాడు? 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. కాబట్టి మన ప్రవర్తన సరిగ్గా లేకుండా వచ్చి ప్రభు అది చేయి ఇది చేయి అంటే మీకేం బంధువులు కూడా చేయరు. అడిగితే అప్పులు అడిగితే బిర్యానీరు ఉన్నా కూడా లేవంటారు, వాళ్ళకి పెడితే మీలకి అది అయిపోయి ఇది అయిపోయింది. అన్నీ ఇంట్లో కట్టాలున్నా, బంగారు ఉన్నా, లేదా నీకు ఇచ్చే స్తోమతున్నా ఎవరు ఇయ్యరు. ఆలోచిస్తారు. అభిమానం, ప్రేమ ఎక్కువైనప్పుడు ఇస్తారులే. కొంతమంది పనులు చేసుకునే కూడా అది వేరు. ఎందుకంటే వాళ్ళతో మన పని ఉంది కాబట్టి ఇవ్వాలా అని, మించిపోతే ఇంకోరితోనే తీసుకుని వచ్చి ఇచ్చి పని జరుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళతో వీళ్ళు పని జరిపించుకోవాలంటే ఏం చేయాలా? అదేదో మంచిగా చేసినట్లు చెప్పి నాతో కూడా లేవు, వాళ్ళతో ఇప్పించి వీళ్ళతో చేసి ఎందుకు అంత గుడుపుటాన్ని చేయడం మనకి అవసరమా? ఇది దేవుని పిల్లలకు తగదు. ఒక ఆయన చెప్పినాడు, అన్న వాళ్ళకి సంఘంలో వాళ్ళకి అప్పులు ఇస్తున్నాను వడ్డీకి అని చెప్పినాడంట. చెప్తే సిగ్గులే నీకు అన్నాడంట. సేవకుడిగా ఉండి వాళ్ళకి అప్పు ఇప్పించినావని. సిగ్గులేదు, నువ్వు సేవకుడివేనా అన్నాడంట ఒక విశ్వాసి. దాందేమోదన్నా సహాయం చేయడం అన్నాడు. అది కాదు, అదేదో వాళ్ళు చేసుకునే పని అది కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే చక్కగా నిలబడి దేవుడు మనతో మాట్లాడాలంట. ఉదాహరణ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి, పోలీస్ సెలక్షన్ పోతారు, వాళ్ళు ఎట్లుండాలంటే చక్కగా అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేయాలి, అంటే పాల్గొనాలి. వాళ్ళు చెప్పినట్లుగా అన్ని విషయాల్లో పాల్గొనాల్సి వస్తుంది.
రన్నింగ్ ఉంది, కరెక్ట్గా విజిల్స్ చేసే లోపల ప్రాక్టీస్ చేసి చక్కగా పరిగెత్తాలి. అప్పుడు వాళ్ళు చెప్పిన టైంలో పరిగెత్తాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. ప్రతిదానికి కూడా చక్కగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా కాదు. దేవుని ఇంట్లో ఎట్లా పడితే అట్లా పోయేది, వచ్చేది, తిరిగేది, ఉండేది, కూర్చునేది కాదు జీవితం. దేవుని ఇంట్లో క్రమం ఉంది, ఓ పద్ధతి ఉంది. దేవుడే వాని క్రమం నేర్పినని ఉంది. దేవుడు మనకు ఒక క్రమాన్ని నేర్పినాడు. స్కూల్కి పోతే క్రమం ఉంది, కాలేజీకి పోతే క్రమం ఉంది, మసీదు పోతే క్రమం ఉంది, ఆ గుడికి పోతే లైన్లు పోయే క్రమం. మనకు మాత్రం క్రమం లేదు. ఎట్లా పడితే అట్లా వచ్చేది, తిరిగేది. ఫోన్లో వచ్చిన 24 గంటలు ఊరికి ఉత్తి మాటలు అంతా పచ్చిమిరకాయల వ్యాపారం చేసినట్లుగా మాటలు తలకి. దేవునింటికి వచ్చే గంట సేపులో మళ్ళా సెల్ ఫోన్లో ఒక పని. ఇది దైవ సంబంధమైన ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తి దేవుని ఇంట్లోనే ఉన్నాననే భయం ఉంటుంది. ఒక ఆయన చెప్పినాడంట, అన్నా మీరు ఇట్లా వాకింగ్ చెప్తున్నారు వినండి, సెల్ చూసుకుంటారంటే అయిపోయిన తర్వాత కోపగించుకొని వచ్చి, నేను బోధకునయ్యా, నాకు కాదు, నాకు తెలుసు ఇది టెక్నాలజీ వాడుకోవాలా అన్నాడంట. చెప్పి నువ్వు బోధకుడు అయినా జ్ఞానమైనా దేవుని ఇల్లు అన్నా, ఇది చెప్పవలసింది చెప్పాను అని చెప్పినాడంట. అందుకే ప్రతి చోట మసీదులో గుళ్ళో ఎడవైనా మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పోండి అంట. లోనికి అలవ్ కూడా చేయరు. కానీ దేవుని మందిరంలో భయం లేనితనం. అందుకే దేవుని సన్నిధి లేదు ఈడ. ఎక్కడైనా దేవుని భయం లేకుండా దేవుని ఇంట్లో వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి దేవుని సన్నిధి ఉండదు. వారు చేసిన ప్రార్థన దేవుడు ఇండో, ఆరాధన ఇండో. అంతే సమయంలో దేవుని ఆశీర్వాదం వాళ్ళకు పొందరు దేవుని ఇంట్లో. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చక్కగా నేను ఎట్లా పడితే అట్లా కాదు. ఇంకోటి, దేవుని వాక్యంలో మనం ఎట్లా ఉండాలంట చదువుతారా? 2 తిమోతి 2:15 చదువు. దేవుని ఎదుట యోగ్యునిగాను నక్కర్లేని పనివానిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను. ఎవరు కనపరుచుకోవాలా? యోగ్యునిగా కనపరుచుకోవాలా. రెండవది, నిన్ను చూసినప్పుడు ఇతరులు సిగ్గుపడకూడదు, దేవుడు సిగ్గుపడకూడదు. చెప్పేదోటి చేసేదోటి అందరికి సిగ్గు అవుతుంది కదా. తాగినోడు వచ్చే తాగద్దని ఆరోగ్యం చెడిపోతుంది అన్నారు అనుకో, ఏమంటారు? నవ్వుతారు కదా చెప్పిన వాళ్ళు. సిగ్గుపడనక్కర్లేదు. నువ్వు చెప్పిన మాట నీ జీవితం చూసినప్పుడు సిగ్గుపడకూడదు. దేవుడు ఆడగొట్లాడే చీడు ఆరాధన చేసి, ఆడ తిట్టో చీడు ప్రార్థన చేసి, ఆడ అన్నీ చేసి వచ్చి బలలో పాలు పొందుతుంది. ఇదంతా సిగ్గుపడే విషయం కాదు. కాబట్టి దేవుని నామం దూషణ. కాబట్టి సిగ్గుపడనక్కర్లేని పనివానిగానే. ఇంకోటి చివరిది ఏముందమ్మా? సత్యవాక్యం సరిగా. దేవుని వాక్యములు కూడా సత్యాన్ని ఉన్నట్టుగా బోధించాలి. అంతేగాని మనకు అనుకూలంగాను వచ్చినట్లుగా నచ్చినట్లుగాను బోధించేది కాదు. దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం కోస్తుందా? ఊరికే ముద్దు పెట్టుకుంటుంది. అది కోస్తుంది. కాబట్టి ఖడ్గం అంటే కోస్తుంది కానీ ఊరికే తాకదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము సంసిద్ధంగా ఉండాలి. ఎట్లా అంటే దేవుని మాటకు వెంటనే సిద్ధపడి ఉండాలి, దానికి లోబడేతనం ఉండాలి. ఇది 4వది, మనము చక్కగా నిలబడాలి. 5వది, దేవుని పక్షముగా నిలబడాలి. దేవుని పక్షముగా నిలబడాలి. అది మనం దేవుని వాక్యంలో చూసినప్పుడు మోషే సాముల గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొల్యాతుకి భయపడి యుద్ధంలో పాల్గొనలేకపోతే దావీదు అక్కడ వెళ్ళినప్పుడు వానితో నేను యుద్ధం చేస్తానన్నప్పుడు, నువ్వు బాలుడు కదా అక్కడ చేస్తావంటే, నేను అరణ్యంలో గొర్రెలు కాసుకున్న సమయంలో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని చంపి నా గొర్రె పిల్లలను కాపాడుతూ వచ్చానని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి యుద్ధానికి పొమ్మంటే, ఇప్పుడు అంటాడు దావీదు, చదవండి ఆ మాటలు, 2 మాటలు చదువుదాం. 45, 46, 47. 17, 45, 46, 47. దావీదు నలభై 46లో ఏముందంటే, యెహోవా పక్షమున నీ మీదకి నేను. దేవుని పక్షంగా దావీదు పోయాడు. బాలుడు, వాడు చూస్తే 10 అడుగులు,
వాని ఖడ్గం ఇద్దరు మోస్తున్నారు. అయితే దేవుని నామాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడు వానితో తలపడ్డానికి దేవుడు అతనికి ధైర్యం ఇచ్చినాడు. కారణం ఏంటి? దేవునిది భయభక్తులు కలిగి దేవుని పక్షంగా నిలబడినాడు. విశ్వాసం ఉంది. సింహం కంటే వీడేం గొప్పోడు కాదు, ఎలుగుబంటి కంటే వీడు గొప్పోడు కాదు, వాటినే చంపినోని వీడంతా నాకు లెక్క అని ధైర్యంతో యుద్ధానికి వెళ్ళి వాటిని గొల్యాతను చంపాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా విజయం తీసుకొని వచ్చాడు. దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని వాక్యంలో నిలిచున్నప్పుడు ఏమంట చదువుతారా ఒక మాట? 15 యోహాను సువార్త 15 అధ్యాయము 5-6 వచనాలు. యోహాను సువార్త 15. ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. కాబట్టి ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవారిగా ఉంటాం. విశ్వాస జీవితంలో దేవుని పక్షంగా నిలిపి యుద్ధాలు జరిగిస్తాం. యుద్ధాలు జరిగితే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి ఆ వ్యక్తులు మారుస్తాడు. దేవుని పక్షంగా నిలబడి దేవుని కార్యాలు జరిగిస్తూ వచ్చినప్పుడు దేవుడు అనేకులు దేవుని వైపు తిప్పేవాడిగా ఉంటాడు. ఈ దినాల్లో దేవుడు చూస్తూ వచ్చినాడు. పరిస్థితి ఎలా ఉందంటే చదవండి, యెజ్కేలు గ్రంథం 22:30. యెజ్కేలు గ్రంథం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దిట్టపరచుటకును బ్రద్దలైన సందులు నిలుటకును తగిన వాడేవాడని ఎంత విచారించినను, దేవుని కొరకై, దేవుని కార్యాల కొరకై, దేవుని పని కొరకై, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై తగినవాడు ఎవడా? ఇంత సమాజం పాడైపోయింది, సంఘాలు పాడైపోయినాయి, కుటుంబాలు పాడైపోయినాయి, విశ్వాసులు చెడిపోయినారు. దేవుని నామం భూమి మీద లేకుండా శత్రువైన సాతాను కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పండుతున్నాడు. వాటన్నిటిని జయించడానికి ప్రార్థనాపరుడు ఎవరున్నారు? సువార్త చెప్పేవాడు ఎవడున్నాడు? దేవుని సంఘాల్లో దేవుని ప్రజలను మేలుకొలిపేవాడు ఎవడున్నాడు? పాడైన కుటుంబాలను, పడిపోయిన బ్రద్దలైన సందులను బాగు చేయవాడు, కుటుంబాలను చెదిరిపోయి పడిపోయి దుఃఖంలో, నిట్టూర్పులో, వేదనలో ఉన్నవారు ఎవరు బాగు చేసేవారు ఉన్నారని దేవుడు ఎంత వెదికినా ఒక్కడైనను, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ క్రీస్తు యేసు కార్యములను ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, దాంట్లోనే ఏమి సంపాదించుకుందామా అంటే ఎవరంటే ఇవన్నీ చింత చేసేది? ఎవరు చేసేది అన్నాడు ప్రభు వాక్యములు. ఎవరనుందమ్మా? అన్ని జనులు వీటన్నిటి గురించి విచారం చేస్తుంటారు. ఇప్పుడు మీరు అన్ని జనులా, విశ్వాసులా? ప్రశ్న వేసుకో. నువ్వు దేవుని పక్షంగా ఉన్నావా? దేవుని పక్షంగా ఉండి దేవుని కార్యాలు చేయాలా? నా ద్వారా నా దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణ నేను ఎట్లా రెట్టింపు చేసుకోవాలా? దేవుని పనిని ఎట్లా చేయాలా? నాకు ఇచ్చిన తలంతిని ఎట్లా ఉపయోగించాలా? నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఎట్లా వాడుకోవాలా? దేవుని కొరకు ఎట్లా ప్రయాసపడాలనేది ఉందా? మన కోసం అయితే 24 గంటల్లో 20 గంటలు మనమే, అది కూడా నిద్ర వస్తుంది కాబట్టి మిగతా 4 గంటలు నిద్ర పోయింటాం, మించిపోతే నిద్రలో కూడా ఆలోచన చేస్తుంటాము. కానీ దేవుని కోసము ఏమీ లేదు. ఒట్టి చేతులతో సోమరువైన చెడ్డ దాసు, నీ సాక్ష్యం అది. ఈ పనికి మలిన దాసుని కాళ్ళ చేతులు కట్టి ఎక్కడేమన్నాడు? కటికమైన దేవునికి అంత కోపం తెప్పించే పనుల్లో దేవుని పక్షంగా లేకుండా మనుషుల పక్షంగా ఉన్నావు, నీ సొంత ఇష్టంగా ఉన్నావు, నీ కోసమై నువ్వు జీవిస్తున్నావు. అందుకే ఇక్కడే చదవండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అక్కడ అన్నాడు, 6వ అధ్యాయం పై వచనాల్లో మనం చూస్తే 1-5 వచనం చదవండి అమ్మా. దాసులారా, యథార్థమైన హృదయం గలవారా, భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తంను మనఃపూర్వకంగా జరిగించుచు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునికి చేసినట్టు ఇష్టపూర్వకముగా ఎట్లా చేయాల? మనుషులు చేస్తున్నావు అనుకోకూడదు. నువ్వు చేసే పని ఎవరు చేస్తున్నాను అనుకోవాలా? ప్రభువుకు చేస్తున్నావు. మదర్ తెరిసా అడిగినారంట ఇంటర్వ్యూ, అమ్మ ఇంటి వాళ్ళు సైతం కుష్ఠరోగులను ప్రేమించరు, నువ్వు ప్రేమిస్తున్నావు. వాళ్ళు వేసే ఉమ్మి గల్లును పట్టుకొని బయటకు వేస్తున్న టీబీ పేషెంట్లు అంటే, ఐ సా జీసస్, నేను వాళ్ళలో ఎవరిని చూస్తున్నానంట? క్రీస్తుని చూస్తున్నాను.
ఎట్లా చూసిందంటే ఆమె అంటే, ఎవరైనా టీబీ ఉన్నోళ్ళు దగ్గుతుంటే 2 దోశలు పట్టుకొని ఆ ఉమ్ము వేసుకొని బయట పడేసింది. రెండవది, ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళి కులదీప్ నయ్యార్ అని ఆయన మంచి జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసేదానికి పోతే, అమ్మ పని మీద ఉందంటే కిటికీలోంచి చూస్తే ఒక కుష్ఠరోగికి పురుగులు పడినాయంట. ఆ పురుగులు లోనుంటే ఇట్లా నోటితో పట్టుకొని పీలుస్తుందంట. ఆ పురుగులు తీసి ఆ పురుగులు వచ్చినవన్నీ పక్కనున్న కప్పులో వేస్తుందంట. అడిగితే, ఏమ్మా ఎట్లా ఇది చేసినావంటే, నా ప్రభుకు పొందిన గాయాలు నేను ఏం చేసుకుంటున్నానంట, ముద్దు పెట్టుకొని నా ప్రభుకు చేస్తున్నట్టుగా ఉన్నానందంట. ఈనాడు సొంత ఇంట్లో లేరు. ప్రమాణం చేసిన భార్యాభర్తలో ఒకరు బాగలేకపోతే ఇంకొకరు పట్టించుకోరు. కని పెంచి అన్నీ బాల్యం నుండి కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మంచివన్నీ చేసి పెట్టిన పిల్లలు పెద్ద అయినాక వాళ్ళు ఎవరైనా గలీజ్ అయితే ఏమంటారు, పక్కన వేసి చిన్న షెడ్ వేసి పెడతారు, లేదంటే పట్టించుకోరు. ఇంకా వాళ్ళే అది చెప్తా అంటే అది కుక్క బతుకు అంటే లాస్ట్కి వాళ్ళు పెట్టినప్పుడు తిని ఇంటికాడ ఉండేది కుక్క బతుకు లాస్ట్కి అది. కానీ వాళ్ళకి ఎన్ని రకాలుగా మా పిల్లలు బాగుండాలి, మంచివి పెట్టాలి, మంచివి చేయాలి, మంచి వస్త్రాలు, షాపులు 10 షాపులు తిరిగి మంచి మంచి బర్త్డేకి బట్టలు తెచ్చి ఇది తింటాడు అది తింటాడని చేసి పెట్టి అన్నీ చేస్తే లాస్ట్కి ఎడంకాలతో దాన్ని బయట పెడతారు. కానీ దేవుని పిల్లలకు అది కాదు సుమ్మా. కాబట్టి దేవుని యొక్క పక్షముగా మనం నిలబడేవారుగా ఉండాలి. దేవుని కొరకే ఇప్పుడు ఈ సంఘం ఎట్లా రాను రాను నిర్వీర్యమైపోతుంది, కుటుంబాలు చెదిరిపోతున్నాయి, ప్రజలు రాను రాను దేవుని దూరస్తులైపోతున్నారే, దేవుని పరిచయం ఎలా చేయాలా, దేవుని సంఘం ఎట్లా రానైన దినాలకు ఎట్లా అభివృద్ధి పొందాలా, ఎట్లా మనం ప్రత్యేకంగా కట్టాలా, ప్రత్యేకంగా అంటే దేవుని పని కుటుంబాలను ఎట్లా దర్శించాలా, ఎట్లా వీటి కోసం ఏమి లేదు, ఏదో కాలక్షేపానికి వస్తున్నాము, మన కార్యాలు జరగాలి కాబట్టి కూర్చుంటున్నాం, వింటున్నాము, తండ్రి నేను ప్రార్థన చేసి అబ్బా తండ్రి ప్రభా ఇది ఇచ్చిన ఆరాధన చేసిన వస్తుందంతా. అది సత్యమైందంటే కార్యం జరగాల. మోసం వేషధారణ దేవుడు సహించని లేనిది అన్న పాటలో, వేషలనైనా క్షమిస్తాడంటే కానీ వేషధారణలు దేవుడు వేషం భక్తి వేషం వేసుకొని ఒకవైపు దేవుణ్ణి మోసం చేయడం, రెండోది మనుషులను సంఘమును మోసం చేసేది వేషధారణ. దేవుని న్యాయ తీర్పు ఎదుట ఒక రోజు నిలబడినప్పుడు దేవుని శిక్షావిధి కిందకు వస్తావు. ఊరికే ఆశ తమాషగా అనుకోవచ్చుమా. కాబట్టి ఎవరి పక్షంగా నువ్వు ఉన్నావు? దేవుని పక్షంగా దావీదు నిలబడి ఇశ్రాయేలు ప్రజలను విజయం తీసుకొచ్చినావు. దేవుని పక్షంగా నిలబడి దేవుని కార్యాలు జరిగిస్తున్నావా? ఇది 5. 6 చూడండి, దేవుని మహిమ చూడాలంటే దేవుని పక్షంగా నిలబడాలి, దేవుని మహిమ కొరకై నిలబడాలి. ఏమి దేవుని మహిమ కొరకై నిలబడాలంటే మనకు పరిస్థితుల్లో అన్ని సమస్యలు వస్తాయి. ఉదాహరణకి దానియేలు జీవితంలో ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరు వారి సింహ గృహలో వేయబడతారు అని సాటింపు అయినప్పటికీ, అయితే 10వ అధ్యాయంలో ఇట్టి శాసనం బయలుదేరిగిన ముమ్మారు ఏం చేస్తూ వచ్చినాడు, దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి సింహ బోనులోకి వేస్తారని తెలిసినా మరి ప్రార్థన చేశాడు, సింహ గుహలో వేశాడు, రాజు సహితం దుఃఖంతో వేశారు. కానీ తిరిగి ఉదయం వెళ్ళి చూస్తే జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలు అనదినమును తప్పక సేవించిన దేవుడే నిన్ను రక్షించగలిగిన అంటే రాజు చిరకాలము దేవుడు అతను కాపాడుతూ వచ్చినాడు. చివరికి చూస్తే మీరు చూస్తే చదువుకుంటే 26, 27 వచనంలో తన రాజ్యంలో అంతటా కూడా సాటింపేసి ఏమన్నాడంటే దానియేలు దేవుడే దేవుడు కాబట్టి అతని దేవునికి అందరూ కూడా రాజ్యం అంతట్లో ఏం కావాలా, పూజించాలా. అది దేవునికి మహిమ. నిన్ను బట్టి ఎంతోమంది దేవుని నమ్ముకుంటున్నారు. అట్లా వీరు దేవుడు పూజారకుడు గొప్ప దేవుడు, ఆ దేవుని నమ్ముకున్నట్టు ద్వారా వారి ద్వారా మనకు దేవుడు మేలు అనుగ్రహిస్తూ వచ్చినాడని ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా? గిద్దలూరు దేవదాన మంకులు సేవ చేసిన వాళ్ళ ఇంట్లో రెడ్డల ఇంట్లో గాసం ఉన్నాడంట. తర్వాత దేవుడు అతను దర్శించి బాగు చేసినాడు. దేవుని కొరకే దేవుని సేవకుడు అవుతూ వచ్చినప్పుడు ఆ రెడ్డి వాళ్ళు, ఆయన గాసుమన్న రెడ్డి వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత అతని ద్వారా దేవుని నమ్ముకున్నారంట. తర్వాత ఏ ఇంటిలో గాసుకున్నాడో ఆ ఇంటిలో వాళ్ళ ఇంట్లో పెద్ద అరగ మీద కుర్చీలో కూర్చిపెట్టి సింహాసనం అతను సన్మానం చేసి, నీ ద్వారా ఇంత గొప్ప దేవుణ్ణి మేము తెలుసుకోగలుగుతూ వచ్చినాము
అని చెప్పి గిద్దలూరు దేవదానం అంకుల్ని దేవుని మహింపరచడానికి జీవిస్తూ అది చదివే రాదంట ఆయన గోసి పోసుకొని ఇంట్లో గాసముండి ఆయన పిల్లారా మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మన బ్రతుకు మహిమ కలుగుతుందా? నేను నా మహిమని ఇతరులకు ఇచ్చేవాడిని. మనం బాగా కనపడాల, మంచి బట్టలు వేసుకుంటాం, మంచివి అన్నీ చేసుకుంటాం, మన ఇల్లు బాగుండాలని కట్టుకుంటాం, తప్పులేదు. అట్ సేమ్ టైం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కదా. ప్రభు నాలో ఉన్నాడు కూడా, ఆయన మహిమ కొరకే నేను జీవించాలా. అది బ్రతుకు జీవితం అని ఎప్పుడైనా ఆలోచించినావా? లేదే. తాత్కాలికంగా ఇంతలో కనబడంతలో మాయమైపోయే మానవ జీవితం గురించి, బ్రతుకుని గురించి బ్రతకడానికి ప్రయాసపడుతున్నామే. దేవుని కొరకై నిత్యత్వంలో దేవుని కొరకై నిలిచి ఉండే దేవుని కొరకై మనం ఎంతవరకు దేవుని మహిమ కొరకై జీవిస్తున్నాం. అందుకే యోహాను సువార్త 15:8 అన్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడి, ఇందువల్ల మీరు నా మహిమ. ఎప్పుడంటే మనం ఫలించినప్పుడే దేవునికి మహిమ. అప్పుడు మీరు నా శిష్యులు అనబడదురు అన్నారు. ఇప్పుడు ఆయన శిష్యులుగా మనం ఉండాలంటే ఏం చేయాలా? ఫలించాలి. ఫలిస్తున్నామా? మన ద్వారా మన కుటుంబం రక్షణ మారమనసు పొంది దేవునింటికి నడిపించబడుతున్నారా? ఇతరులు నడిపించబడుతున్నారా? అనేకలు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారా? మనల్ని బట్టి అలాంటి సాక్ష్యం ఉందా? కాబట్టి దేవుని మహిమ కొరకు నిలబడాలి మనం. ఇది 6వది. చివరిది 7వది మనం చూసినప్పుడు పేదలకు సహాయం చేయడానికి మనం నిలబడాలి. దేవుని బిడ్డల యొక్క ఒక లక్షణం ఏమంటే మనం కలిగిన దానిలో ఇతరులకు సహాయం చేసే వ్యక్తులు. ఎంత సహాయం చేస్తున్నాం? యాకోబు 1:20 దిక్కులేని దరిద్రులకు సహాయం చేయాలి. దేవుడు మనకిచ్చిన దాంట్లో ఎప్పుడైనా ఏదో సందర్భంలో వారికి ఏదో రకంగా సహాయపడుతున్నామా? జక్కయ్య ఉన్నాడు, లూకాసు వార్త 19:8 చదవండి. అంతవరకు దండికి సంపాదించినాడు, సుంకపు గుత్తదారుడు ఆయన. ప్రభు అతని హృదయంలోకి వచ్చిన తర్వాత, తన ఇంట్లో వచ్చిన తర్వాత ఏమని చెప్పినాడు? లూకాసు వార్త 19:8 జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనిని తీసుకొని ఎడలా ధర్మశాసన ప్రకారం నిలబడి, తన జీవితం మార్చబడిన తర్వాత జక్కయ్య చెప్పిన సాక్ష్యం ఏమి? నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. ఎందుకంటే సామెతలు రాయబడింది, బీదలను కటాక్షించువాడు 19:17 రాయబడింది. కీర్తన 41:1 రాయబడింది. చదువుతారా? 19:17 సామెతలు 19:17 మాట చదవండి. బీదలను కనికరించేవాడు దేవునికి అప్పిచ్చేవాడంట. కాబట్టి ఎంతోమంది ఆర్డిటి ఫెరారీ గురించి ఎంతోమంది ఫారినర్స్ కూడా ఎంతో వారి డబ్బును భారతదేశానికి పేదల కొరకు, చదువుల కొరకు, రోగుల కొరకు వారు పంపుతూ వస్తారు. అవన్నీ తీసుకొని ఇక్కడ ఫ్రీగా ఉచితంగా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. మరి మనం ఎవరికి ఇస్తున్నాం? ఎవరికి సహాయపడుతున్నాం? మనం ఒకవేళ అనుకుంటాము డబ్బులు రైట్లే, 2,000 రూపాయలు మన పిల్లలు డ్రెస్ తీస్తాం, కానీ మందిరంలో పేదలు ఉన్న వాళ్ళకి బట్టలే లేవనుకో. ఏమా 2,000 రూపాయలు నువ్వు పెట్టుకోకపోతే 1,000 రూపాయలు తీసుకుని ఆ 1,000 రూపాయలు మిగతా వారికి లేని వాళ్ళకి ఇస్తే సాయం. ఇంకా మంచి లక్షణం ఏమంటే ఎంతోమంది వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఆహారం తీసుకొని పంచిపెట్టి, ఏదైనా పిల్లలకు లేని ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారు ఏమి లేవని, ఇచ్చినారక అది ప్రభు సంతోషించేది. అందుకే మత్తయి సువార్త 25లో నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెడితే, వస్త్రహీనుడైంటిని మీరు వస్త్రం ఇచ్చితిరి, రోగినై ఇంటిని మీరు చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటే నన్ను పరామర్శించితిరి అన్నాడు కదా ప్రభు. ఎప్పుడు చేసిన ప్రభు అంటే భూలోకంలో బీదలైన వారికి మీరు చేసినప్పుడు అది నాకు చేసినట్టే అన్నాడు ప్రభు. అదంతా మనకు తెలుసు, కానీ మనం చేయం. స్వార్థం. ఎప్పుడైనా జక్కయ్య తన జీవితం మార్చబడిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే, ప్రభా ఏం చేస్తున్నాడు? బీదలకు నా ఆస్తిలో ఇస్తామా? దేవుని కొరకై మంచి కార్యములు చేసే విషయంలో నిలబడాలి. అట్లా మిషనరీలు భారతదేశానికి వచ్చి వాళ్ళకున్న సమస్తముని ఇచ్చినారు. చెప్పాను కదా, బక్సింగ్ గారిలో ఒక ఆయన సే టైం నమ్మిన తర్వాత వాక్యమిని మొత్తం వాళ్ళ ప్రకారం నిలువ దోపిడి అంటే మొత్తం బంగారంతా తీసుకొని పోయి నిలబడి, అయ్యా దేవుడు నాతో మాట్లాడి నాకున్న నిలువు బంగారం అంతా కొన్ని కేజీలు అయిందంట. ఆయన మన అంబానీ పెళ్లి చేసినాడు. ఇద్దరు కూడా అన్ని బంగారవే, అన్ని కోటు, సూటు, ప్యాంట్ అన్నీ.
అంత బంగారే. 163 కోట్లు ఏమైందంట దానికి, డ్రెస్సుకి. అంత బంగారు. మనం యాదో పట్టు చీరల మీకు ఏమన్నా ఉండే 10,000 తెచ్చుకుంటే ఊరంతా తిరుగుతుంటాం ఆ పొద్దు. ఈసారి జనవరి 15,000 చీర ఎంత తీసిందా? హయ్యెస్ట్ ఎంత ఉంది చీర? ఓ నెక్లెస్ అని ఎంత ఉంది? 5 10? అవి చెప్పుకుంటాం. దేవుని కొరకు మనం ఏం చేసినాం? ఏమిలే. మన కోసం ఏం చేసుకున్నాం? అంతా చేసుకున్నాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా. కాబట్టి ధనాపేక్ష సంవత్సరమైన కీడులకు ఏదో ఉడతా భక్తి. క్రిస్మస్ జనవరి వచ్చినప్పుడు వచ్చి కొంతమందికి ఎవరికొరకు ఇచ్చేది కాదు భక్తి అంటే. నిత్యం అనుదినం అది జరిగించాలా. అది దైవ సంబంధమైన భక్తి. బీదలను కనకరించేవాడు యెహోవాకు దేవుని బిడ్డలుగా మనం. ప్రభు రోగి అయినప్పుడు అని ముట్టి బాగు చేసినాడే, చనిపోయిన వాళ్ళని బ్రతికించినాడే, దయాలు వదిలిపెట్టినాడే. కాబట్టి మనం మన పరిచర్యలో సగం ఆ భాగం కూడా ఉండాలి. దేవుని పిల్లలకు కొంత, లేని వారికి సంఘాలలో, మన మధ్యలో ఉన్న వారిలో, ఇరుగు పొరుగు వారిలో, దేవుని ఎరగని వారిని కూడా ప్రేమ చూపించడం. వారికి అట్లా చేస్తే దేవుని ప్రేమకు ఆకర్షి దేవుని నమ్ముకు. కాబట్టి చాలామంది హెబ్రోన్లో ఆ అన్నం కోసం పోయి, మన సంఘాల్లో అన్నం కోసం పోయి దేవుని నమ్ముకొని గొప్ప దేవుని బిడ్డలు అయిపోయినారు. అన్నం లేక. అనంతపురం విక్టర్ సేవకుడు అన్న ఆయన డిప్లొమా చదువుతున్నప్పుడు మధ్యాహ్నం పూట అన్నం చేసుకోలేక మందిరానికి పోయినారంటే. ఏదో ఫ్రెండ్స్ పిలిస్తే పోయి మధ్యాహ్నం భోజనం తిందాంలే అని. తర్వాత దేవుడు అతనితో మాట్లాడితే, ప్రభుకు మరి దేవుని అంగీకరించి తర్వాత కాల సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని ఏళ్ళు సంవత్సరం ఎంత అంటే అంత గొప్ప దైవజనుడు చేస్తాడు. ఆండ్రూ సంకులు కూడా తన సాక్ష్యం చెప్పినాడు. హైదరాబాద్ అంతా తిరిగేసి వద్దాం రా అన్నారంట. పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే దేవుడు అతను వాక్యం చెప్తుంటే నువ్వే అంటే నన్నే చెప్పినట్లుందని రక్షణ పొందినాడు. గొప్ప దైవం. అట్లా ఎంతోమంది దేవుని నమ్ముకున్నారు. కారణం పోయిన మనం దేవుని పిల్లలుగా ఎంత పరామర్శిస్తున్నామా? ఒకసారి ఆ మాటలు మీరు చదువుకోండి. 25 మత్తయి సువార్తలో ఎప్పుడు ఆశ్రయించబడిన వారు లారా అన్నప్పుడు వాళ్ళు ఏమేమి చేసినారో అవన్నీ కింద ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవుని సన్నిధిలో మనం ఎట్లా నిలబడుతున్నాం ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఆ దినాలలో ఆపద్దినమున వానిని అంటే అపవాదిని ఎదిరించడానికి నిలబడటకు శక్తిమంతులై ఉండాలంటే, మనము నిలబడాలంటే ఏ విషయాల్లో మనం ఆత్మీయంగా నిలబడినప్పుడు శత్రువైన సాతానుకు ఎదిరిస్తామంటే, మొదటిది ఆత్మీయ యుద్ధంలో నిలబడదు. ఆత్మ సంబంధమైన జీవితంలో శత్రువు మనపైన పోరాటం చేసినప్పటికీ దేవుని కొరకై నిలబడాలి. రెండవది క్రీస్తు అనే బండ అంటే దేవుని వాక్యంలో మనం నిలబడి ఉండాలి. మూడవది దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన జీవితం. ఎప్పుడు కూడా మనకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఇతరులుంటే వారితో కలిసి ప్రార్థన చేసుకోవాలి. అది దేవుని సన్నిధిలో నిలబడాలి. 3 చక్కగా నిలబడి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, జీవితం, సాక్ష్యం అన్నీ కూడా చక్కగా ఉండాలి. మరి 5 దేవుని పక్షంగా నిలబడి దేవుని కార్యాలు చేసే కొరకై సువార్త ప్రకటించాలా, దేవుని పని జరగాల, మందిరాలు కట్టాలా, అనేకమైన ఆత్మలు రక్షించబడాలి. దాని కొరకు దేవుని పక్షంగా నిలబడాలి, మనుషుల పక్షం కాదు. 6వది దేవుని మహిమ కొరకై నిలబడాలి. నా ద్వారా దేవుడు మహిమ పొందాలా, నా జీవితం, నా సాక్ష్యం, నా పరిచయ ద్వారా అనేకమైన ఆత్మలకు మేలు కలగాల. అంతే సమయంలో దేవునికి మహిమ తీసుకొని రావాలా. దేవుని మహిమ కొరకై మనం నిలబడాలా. మన పేరు ప్రతిష్టలు చూపించుకోవడానికి, తెలియపరచుకోవడానికి, నలుగురు చెప్పుకోవడానికి కాదు. దేవుని మహిమ కొరకే బ్రతకాలి. చివరి చూస్తే పేదలకు సహాయం చేసేదాని కొరకే మనం ప్రభుపక్షంగా నిలబడాలి. నిలబడుతున్నామా? ఆపద్దినమున వారిని ఎదిరించటకు నిలబడటకు శక్తిమంతులైనట్లు మనం సర్వాంగ కవచమును ఆ కవచం మనం ధరించుకున్న వారమై క్రీస్తు బిడ్డలుగా మనం కనబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా దేవుని వాక్యములో మనం నిలబడినప్పుడు మీరు ఊరికే నిలిచిండు చూడుడి, యుద్ధము యెహోవాది. ఆనాడు ఐగుప్తీయులు ధరంతో వచ్చినప్పుడు ఇశ్రాయేలు నిలబడ్డారు. ఎర్ర సముద్రం చీలింది, నిలబడ్డారు. ఎర్ర సముద్రం దాటిపోయారు. శత్రువులు ముంచడానికి పట్టుకోవడానికి వచ్చినారు, వారు మునిగిపోయినారు. అది మన జీవితం. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు దేవుడే తన కార్యమును జరిగిస్తూ శత్రువును ఓడింపజేస్తూ వస్తాడు. ఆ రీతిగా ఉండనట్లుగా మనము దేవుని కొరకై నిలబడినట్లుగా, శక్తివంతులగినట్లుగా,
సర్వాంగ కవచం ధరించుకున్నట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరచున్నట్లుగా సహాయము చేయనుగా. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తూ వస్తాం. మేల్కొమ్ము ఓ కావలి, యేసుని యోధుడావు, వాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలెన్. మేల్కొమ్ము ఓ కావలి.